అదిగో గుర్రం మీద కనపడుతున్న విగ్రహము అలెగ్జాండర్ హ్యామిల్టన్ది. ఈయన మొదటి సెక్రటరీ జనరల్ ఆఫ్ ట్రెజరీ. కనబడుతున్నదే ట్రెజరీ డిపార్ట్మెంట్ బిల్డింగు. అమెరికా దేశస్థుల కరెన్సీ నోట్ల మీద ఈ బిల్డింగ్ యొక్క బొమ్మ ముద్రిస్తారు. వారి కరెన్సీని డాలర్లలో పిలుస్తారు. మన కరెన్సీని రూపాయల్లో పిలుస్తాము. మనకు ఇంచుమించు 40 రూపాయలు అయితే వారికి $1తో సమానము. మన రూపాయి కన్నా వారి డాలర్ విలువే ఎక్కువ. ఇదే వైట్ హౌస్. మనం దక్షిణ వైపు నుండి చూస్తున్నటువంటి దృశ్యం. ఈ వైట్ హౌస్ మీద అమెరికా దేశపు జాతీయ పతాకము ఎగురుతూ ఉంది. ఈ వైట్ హౌస్ అమెరికా ప్రెసిడెంట్ యొక్క అధికారిక నివాసము. అంతేకాదు ఆయన ఆఫీసు కూడా ఇదే. అంటే అమెరికా ప్రెసిడెంట్ అధికారిక కార్యకలాపాలన్నీ ఇక్కడ నుండే నిర్వహిస్తారు. వైట్ హౌస్కి ముందున్నటువంటి పూల మొక్కలు, లాన్ను మరియు ఫౌంటైన్ మనం కనపడుతుంది. ఇది ఉత్తర వైపు నుండి చూస్తున్నటువంటి వైట్ హౌస్ యొక్క దృశ్యము. ఎదురుగా ఉన్నటువంటి డూమ్ కలిగి ఉన్న బిల్డింగ్ కనపడుతూ ఉంది. దీన్ని యుఎస్ క్యాపిటల్ అంటారు. ఆ డూమ్ పైన ఒక స్టాట్యూ కనబడుతుంది. ఆ స్టాట్యూని స్టాట్యూ ఆఫ్ ఫ్రీడమ్ అని అంటారు. ఇందులో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. మనం పార్లమెంటు సమావేశాలని ఎలా అంటామో అలాగే వీరు కాంగ్రెస్ సమావేశాలని అంటారు. ఇది ప్రధాన న్యాయస్థానం యొక్క భవనము. ఇది కనిపిస్తూ ఉన్నది నేషనల్ ఆర్ట్ గ్యాలరీ. ఇది పురాతన వస్తు ప్రదర్శనశాల యొక్క భవనము. మనకి మరొక మ్యూజియం కనపడుతూ ఉంది. ఇది యూనియన్ రైల్వే స్టేషన్.
ఇక్కడి నుంచి మనకి వివిధ రకాలైనటువంటి పథకాలు కనపడుతూ ఉన్నాయి. ఇవి అమెరికా సంయుక్త రాష్ట్రంలోని 50 రాష్ట్రాల యొక్క పతాకాలు. అది జార్జ్ వాషింగ్టన్ యొక్క విగ్రహము. జార్జ్ వాషింగ్టన్ అమెరికా దేశపు మొదటి ప్రెసిడెంట్. నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంకి వచ్చాము. ఇది అంతరిక్ష సంబంధమైన గ్రహాలు, ఉపగ్రహాలు, వివిధ రకాలైన విమానాలు, వాటి నమూనాలు, రోదసి నౌకలు మొదలగు ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలను మనకు తెలియపరుస్తూ ఉంది. ఇందులో చంద్రమండలంకి వెళ్ళి తిరిగి వచ్చిన అపోలో 11 యొక్క కమాండ్ మాడ్యూలా ఉంది. దీనిలోనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ మరియు మిఖాయల్ కోలిన్స్ చంద్రమండలంలోకి వెళ్ళి కొంతసేపు గడిపిన తర్వాత తిరిగి భూమికి చేరుకున్న వ్యోమగాములు. ఈ ముగ్గురు వ్యోమగాములు 1969 జూలై 16న అపోలో 11లో భూమి నుండి బయలుదేరి జూలై 20న చేరుకున్నారు. మరలా తిరిగి జూలై 21న బయలుదేరి 24న భూమిని చేరుకున్నారు. భూమిని చేరుకున్న కమాండ్ మాడ్యూలా ఇదే. వారు వచ్చేటప్పుడు చంద్రుని యొక్క ఉపరితలంపై నుండి కొన్ని రాళ్లను తీసుకొని వచ్చారు. అందులో ఒక స్టోన్ని ఈ మ్యూజియంలో ఉంచబడింది. దానిని కూడా మేము తాకి చూసాము. మనం చూస్తున్నవి మిసైల్స్. చూడండి ఎంత పొడుగున్నాయో. ఇవి చాలా పవర్ఫుల్ ఆయుధాలు. 500 కిలోమీటర్ల నుండి 5500 కిలోమీటర్లు దూరం వరకు ఉన్న వాటినన్నింటినీ ధ్వంసం చేయగల శక్తివంతమైనవి. అమెరికా రష్యాల మధ్య కోల్డ్ వార్ జరిగినప్పుడు ఇవి ఉపయోగించడం వల్ల చాలా నష్టం వాటిల్లింది. యుద్ధానంతరం ఈ రెండు దేశాల ఒప్పంద ప్రకారం
ఈ మిసైల్స్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో అంటే 1988 ఆగస్టు నుండి 1991 జూన్ వరకు 2600 కంటే ఎక్కువ మిసైల్స్ని ధ్వంసం చేశారు. ఇవి మనకు కనపడుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి విమానాల నమూనాలు. చాలా ఆసక్తికరమైనటువంటి మ్యూజియం ఇది. ఇందులో మరో భాగంలో సూర్యుడు మరియు నవగ్రహాలు, ఉపగ్రహాలు, వాటి నమూనాలు, అవి పనిచేసే విధానము, వాటి వివరాలన్నీ వివరించడం జరిగింది. ఇక్కడ అమెరికన్ బ్రదర్స్ యొక్క విభాగము ఉంది. అమెరికన్ బ్రదర్స్ నిర్మించిన గ్లైడర్స్, వాటి నమూనాలు, వారి యొక్క జీవిత చరిత్రలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. 1900 సంవత్సరం ఆగస్టులో ఫస్ట్ గ్లైడర్ని నిర్మించారు. వీరు అనేక రకాలైన గ్లైడర్స్ని తయారు చేసి గాలిలో ఎగిరేటట్లు చేశారు. వీటి ఆధారంగానే విమానాలు తయారు చేయడం జరిగింది. వాటి వివరాలన్నీ ఈ మ్యూజియంలో చూపించారు. మేము మిస్సోరీ రాష్ట్రానికి వచ్చాము. మిస్సోరీ రాష్ట్రంలో సెయింట్ లూయిస్ అనే పట్టణంకి చేరుకున్నాము. సెయింట్ లూయిస్లో పెద్ద ఆర్చ్ కట్టబడి ఉంది. దీని ఎత్తు 630 అడుగులు. దీనిని గేట్వే ఆర్చ్ అంటారు. ఇందులో లిఫ్ట్ ద్వారా మేము పైకి వెళ్ళాము. ఆ లిఫ్ట్లో మేము పైకి వెళుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అదిగో ప్రక్కన కనిపించేదే మిసిసిప్పి నది. మేము ఆర్చ్ పైనుండి క్రిందికి చూసినప్పుడు ఆ పట్టణం అంతా కనబడుతూ ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చాలా చిన్న చిన్నవిగా కనపడుతున్నవి. అదిగో స్టేడియం. మేము అట్లాంటిక్ సిటీకి వచ్చాము. జూలై 4వ తారీఖున ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం వారు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారు. అమెరికా దేశస్థులకు అపారమైన దేశభక్తి. దానికి నిదర్శనంగా ఇంచుమించు ప్రతి ఇంట వారి జాతీయ పతాకము కనపడుతూ ఉంటుంది. మరియు వీరిలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండదు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తారు.
ఎవరూ సోమరులుగా ఉండరు. అదిగో మనకి కనిపించేదే అట్లాంటిక్ మహాసముద్రము. ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఈ సముద్రము 4 ఖండాలను తాకుతూ ఉంటుంది. ఈ అమెరికా దేశస్థులలో యథార్థత ఉంటుంది, దొంగతనము మోసము ఉండదు. ఎంత పెద్దవారైనా వారికి వారే కష్టపడి పనిచేస్తారు, ఎవరిని ఆశ్రయించరు. ఈ విధంగా అమెరికా దేశము ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను మరియు ఇతర అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందిన ధనిక దేశము. ఇంతవరకు అమెరికాకు సంబంధించిన సీడీని తిలకించిన ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. నా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.